హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు ఇచ్చారు. నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలని, పార్టీ శ్రేణుల్ని ఆయన కోరారు. మంగళవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో ఏక అభిప్రాయం లేదనే విషయంపై స్పందించారు. దేవుళ్ల మీదనే మనకు ఏక అభిప్రాయం లేనప్పుడు పార్టీలో ఉన్న ఇంతమందికి ఎలా ఉంటుంది అంటూ కామెంట్ చేశారు. హిందువుల్లో 3 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని, పెళ్లి కాని వారు హనుమంతుడిని, పెళ్లి చేసుకున్న వారు మరో దేవుణ్ణి, కొంతమంది శివమాల, ఇంకొంతమంది అయ్యప్పమాల వేస్తారని అన్నారు. మందు తాగే వాళ్లకు, పప్పన్నం తినే వాళ్లకు, మాంసం తినే వాళ్లకు అంటూ దేవుళ్ల మీద ఏక అభిప్రాయం లేనప్పుడు తమ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్లు ఉంటారని సీఎం రేవంత్ తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఎం రేవంత్ దేవుళ్లను అవమానించేలా మాట్లాడారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు.